హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కాదండి, మా మరదల కిచెన్లో టేస్టీగా అండ్ సింపుల్గా చాలా బాగా చేస్తుందండి టమాటా రసంని. రైస్ మొత్తం ఈ టమాటా రసం వేసుకొని మొత్తం తినేయచ్చు అనమాట. దీనిలో సైడ్కి పాపడ్స్ పెట్టేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందండి, మాటల్లో చెప్పలే అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో అస్సలు కూరగాయలు లేవు అన్న టైంలో టమాటోస్ ఉన్నాయనుకోండి, ఈ విధంగా చేసుకుంటే ఇంట్లో వాళ్ళు మొత్తం ఫుల్ ఫిదా అయిపోతారండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి, వీడియో స్టార్ట్ చేద్దామా? మరి చేలో స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కడాయి వేడైన తర్వాత ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ శనగపప్పు, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి ఒక 2-3 కట్ చేసి వేసుకోవాలన్నమాట. చక్కగా ఈ పోపుని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో 3 to 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదండి. ఆనియన్స్ నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఈ టమాటా రసంలో ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. చూసారుగా, ఇలా ఫ్రై అయిన దాంట్లో ముందుగా 4 టొమాటోస్ని చక్కగా ప్యూరీ లాగా చేసుకొని ఈ పోపులో వేసేసుకోవాలండి. ఈ పోపులో వేసి మంచిగా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. దీనిలో 1/2 స్పూన్ పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడా కొద్దిగా కారం చూసుకొని వేసుకోవాలండి. ఆల్రెడీ ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. ఈ టమాటా రసంకి ఇంకొక హైలైట్ ఏంటంటే కల్లుప్పండి. మనకి ఏ రసంలో అయినా అలానే సాంబార్లో అయినా సరే రాళ్ళ ఉప్పు వేసుకుంటే ఆ టేస్టే వేరండి. ఇప్పుడు దీన్ని 2 minutes హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన దాంట్లో 1/2 స్పూన్ రసం పౌడర్ అండి. ఇది 1/2 స్పూన్ రసం పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. రసంకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని చింతపండు రసం తీసి మగ్గిన టొమాటోలో వేసేసుకోవాలండి. వేసుకొని మన పులుపుకి అంటే టేస్ట్కి సరిపడా వాటర్ అడ్జస్ట్ చేసుకోవడమేనండి. ఇలా వాటర్ వేసుకొని 5 to 7 minutes వరకు మంచిగా ఒక 3 to 4 పొంగు వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. ఈ రసం ఎక్కువసేపు మరగకూడదండి. ఎక్కువసేపు మరిగిందంటే టమాటా ఫ్లేవర్ పోయి చింతపండు ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అనమాట. ఆ టేస్ట్ అంతగా బాగుండదు. చూసారా, ఈ విధంగా మరుగు స్టార్ట్ అయిందనమాట. ఇలా పొంగడం స్టార్ట్ అయిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకొని
వెయిట్ చేద్దాం ఒక 2 minutes. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసానండి. క్లిప్ మిస్ అయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మరిగించుకున్నామంటే టమాటో రసం రెడీ అయిపోయినట్లే అండి. చూసారా, ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. చూస్తున్నారా, టేస్టీగా టమాటో రసం అండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ రసం పొటాటో ఫ్రైకైనా అలాగే చికెన్ ఫ్రైకైనా చాలా టేస్టీ ఉంటుందండి. ఈ వీడియో చేయడానికి చాలా ప్రాబ్లం అయిందండి. ఒకవైపు చిన్న బాబు, ఇంకోవైపు ఫోన్ ఛార్జింగ్ లేదండి. ఈ వీడియో తీయడానికి అమ్మో నాన్న తంటాలు పడ్డానండి దీనికి. అందుకే మరదలి వంట మాకు తంట అని టైటిల్ పెట్టాను. ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.